2014 నాటికి ఏపీ అప్పు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పు 1,08,000 కోట్ల రూపాయలు. 2014-2019 టీడీపీ చేసిన అప్పు 1,49,000 కోట్ల రూపాయలు. అంటే నవ్యాంధ్ర అప్పు 2019 నాటికి 2,57,000 కోట్ల రూపాయలు. 2019-2024 జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు 7,17,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ డెబిట్ కింద చేసిన అప్పు 6,35,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టార్ లో చేసిన అప్పు 1,58,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా 91,257 కోట్ల రూపాయలు అప్పు. పెండింగ్ బిల్స్ 1,30,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయిలు 22,000 కోట్ల రూపాయలు. 2019-2024 జగన్ రెడ్డి చేసిన అప్పు అక్షరాల 7,17,000 కోట్ల రూపాయలు. ఒక్క ప్రాజెక్ట్ తెచ్చింది లేదు, ఉన్న ప్రాజెక్టులు తరిమేశాడు. ఒక్క రోడ్డు వేసింది లేదు. ఆఖరికి చెత్త మీద పన్ను వేసి చెత్త కూడా తీలేని దుర్మార్గపు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల చిట్టా 2024 మే నాటికి మొత్తం ఏపీ అప్పు 9,74,000 కోట్ల రూపాయలు. అక్షరాల 9,74,000 కోట్ల రూపాయలు. జూన్ 2024 నుంచి మార్చి 2026 వరకు కూటమి ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 1,70,000 కోట్ల రూపాయలు. డైరెక్ట్ డెబిట్ కింద చేసిన అప్పు 1,10,000 కోట్ల రూపాయలు అయితే పబ్లిక్ సెక్టార్ లో 60,000 కోట్ల రూపాయలు అప్పు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కట్టాల్సిన వడ్డీ 50,000 కోట్ల రూపాయలు. అంటే 1,70,000 కోట్ల రూపాయలు, ₹1,00,000 వడ్డీకే కట్టారు. జగన్ రెడ్డి చేసిన 9,75,000 కోట్ల రూపాయలకు గాను వడ్డీ కట్టాల్సిన నిమిత్తమే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం.